హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు సాయంత్రం అయితే మా అమ్మ వాళ్ళు వచ్చారు ఊరు నుంచి. అమ్మ అన్నయ్య అయితే వచ్చిర్రు. కన్నయ్యని చూడాలనిపిస్తుంది, నిన్ను చూడాలనిపిస్తుంది అని చెప్పేసి వచ్చిర్రు. 1 మంత్ అవుతుంది వాళ్ళు మమ్మల్ని చూడక. 1 మంత్ బ్యాక్ ఊరెళ్ళి వచ్చినాం మేము అమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు వాళ్ళే సిటీకి వచ్చారు. కన్నయ్య ఏం చేస్తుండు వాళ్ళ అమ్మమ్మతోటి, వాడి 1 మంత్లో ఏమేమి నేర్చుకుండో అన్నీ అమ్మమ్మకి చెప్తున్నాడు. నీ ఐస్ వేయి, నోస్ ఏది ఇవన్నీ చెప్పేస్తుండు. ఎవరు వచ్చిర్రు నాన్న అంటే అమ్మమ్మ నా కోసమే వచ్చింది, ఇగో నన్నే చూడడానికి వచ్చింది అని చెప్తుండు వాడు. వాడిని చూడంగానే వాళ్ళ సంతోషం మామూలుగా లేదు కదా. వాడు కూడా చక్కర్లు కొడుతుండు, ఆడుతుండు, ఎగురుతుండు, డ్యాన్స్ వేస్తుండు. అమ్మమ్మ అంటుంటే మా అమ్మ అయితే ఎక్కలేని ఉబ్బిబ్బ అవుతుంది. మా మమ్మీ ఏదో తీసుకొచ్చింది మాకు, పెద్ద కవర్లోనే పట్టుకొచ్చింది సంచిలా. ఏం తెచ్చిందో చూద్దాం, ఒక నిమిషం. మా అమ్మనే కాదు, ఎవరైనా కూతురు దగ్గరకు వస్తుంటే ఏదో ఒకటి తీసుకురావాలి, అది తీసుకురావాలి, ఇది తీసుకురావాలని చెప్పేసి తీసుకొని వస్తారు. ఆ ప్రేమ వేరే ఉంటుందండి. కూతురు దగ్గరకు వస్తుంటే ఆ ప్రేమ వేరే. పాల ప్యాకెట్ తీసుకొచ్చింది ఎందుకు, ఆటో ఆయన దగ్గర చేంజ్ లేదని చెప్తే షాప్ దగ్గర 10 రూపీస్ పాల ప్యాకెట్ తీసుకొని చేంజ్ తీసి ఆటో ఆయనకి ఇచ్చిందంట. మా కన్నయ్యకి తీసిస్తుంది ఆ పాల ప్యాకెట్, వాడికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఏం తీసుకొచ్చిందో మా అమ్మ పెద్ద సంచే పట్టుకొచ్చింది. ఏందిరో ఇది, మిల్లీ మేకర్స్ తీసుకొచ్చింది. కూర వండుకోనికి యూజ్ అవుతుందని చెప్పేసి మిల్లీ మేకర్స్ తీసుకొచ్చింది. ఏమో తీసుకొచ్చింది. మామిడికాయలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టుకు కాసినాయి. 2 years నుంచే కాత కాస్తుంది. కాయలు మస్తు స్వీట్గా ఉంటాయి. మొన్న కోతులు వచ్చినాయంట, మొత్తం రాలిపేస్తున్నాయి అని చెప్పేసి మమ్మీ తీసి గడ్లో మొక్క పెట్టిందంట. వీటిని నా కోసం తీసుకొని వచ్చింది. నాకు చాలా ఇష్టం, మస్తు తీయగా ఉంటాయి. ఏమో తీసుకొచ్చింది. చట్నీలు పట్టుకొచ్చింది అమ్మ. ఏమేమి చట్నీలు తీసుకొచ్చిందో చూపిస్తాను మీకు కూడా. మా మమ్మీ చట్నీలు కానీ కర్రీస్ కానీ మస్తు టేస్ట్గా ఉంటుంది. మా ఆయనకైతే చాలా ఇష్టము. ఏంటిది ఇది, కారప్పొడి. ప్యాకెట్ కారం తినొద్దని చెప్పేసి ఎప్పుడైనా మిరపకాయలు తీసుకొని పట్టించి ఊరు నుంచే తీసుకొచ్చే కారం పంపిస్తుంది మాకైతే. ఏంటి చట్నీ, టమాటా చట్నీ తీసుకొచ్చిందమ్మ. మా ఆయన డ్యూటీకి వెళ్తాడు కాబట్టి ఎప్పుడైనా కూర వండనప్పుడు తినడానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి. ఇదేం చట్నీ, గోంగూర చట్నీ మా అమ్మ చాలా బాగా పెడుతుంది. 1 month అయినా కూడా అట్లనే నిల్వ ఉంటుంది ఆ చట్నీ. వావ్, గుమగుమ అని వాసన వస్తున్నాయి. మా ఆయన కోసమే పెట్టిందండి ఈ చట్నీలన్నీ. ఆయనకి చికెన్, మటన్, ఫిష్ ఉన్నా కూడా తినడు. చట్నీలు అంత ఇష్టం. ఇదేం చట్నీ, ఇది మామిడికాయ చట్నీ అంట. మొన్న మా పెద్దనాన్నల తోటలో మామిడికాయలు కాస్తే తీసుకొచ్చి చట్నీ పెట్టిందంట. మళ్ళీ నా కోసం కూడా కొద్దిగా తీసుకొచ్చింది. వావ్, కొత్త మామిడికాయ చట్నీ కదా, సూపర్గా ఉంటుంది టేస్ట్. మా ఆయనకైతే పండగ పచ్చళ్ళతోనే ఏ కూర ముట్టుకోడిగా, ఎక్కువ తింటాడు. కూర ముట్టుకోడంటే మొత్తమే తినకుండా ఉండడు. ఇదేంటిదో మా అమ్మ ఎప్పుడు వచ్చినా బగారన్నం తీసుకొని వస్తుంది. మా అమ్మ చేతితోని బగారన్నం, చికెన్ కూర, సాంబార్ చేస్తుందండి. అస్సలు అమృతం అంటే అమృతం. అమ్మ చేతి, ఏ అమ్మ అయినా అమ్మ చేతి ముద్ద అంటే అది అమృతమే. ఇదేంటిది, చికెన్, నాటుకోడి కూర వండుకొని వచ్చింది మా అమ్మ. ఎవరైనా చుట్టాలు వస్తే మేమే వండుతాం, కానీ మా అమ్మ వస్తే మాత్రం అక్కడి నుంచే తీసుకొని వస్తాం, వండాల్సిన పనే ఉండదు. కాయలు కూడా తీసుకొని వచ్చింది మా అమ్మ. ఎందుకంటే హైదరాబాద్లో ఎంత ఉంటాయండి ఇప్పుడైతే, ఎండాకాలం టైంలో ఒక్కటి 5 రూపాయలు, 2 కలిపి 10 రూపాయలు, అట్లా 3 కలిపి 10 రూపాయలు, ఏదో బతిమాలంగా అట్లా ఇస్తున్నారు. అందుకే అక్కడి నుంచి తీసుకొని వచ్చింది మా అమ్మ. మామిడికాయలు ఒక్కటైతే టేస్ట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు నేనైతే. ఇక మా కన్నయ్య అయితే మామిడికాయలని ఇటు అటు విసిరేస్తుండే. అవి అయితే మెత్తగా అయిపోతున్నాయి. పండు వన్నాయి మంచిగా, మెత్తగా అయిపోయి ఖరాబ్ అయిపోతాయి. ఇగో మా అమ్మ ఆల్రెడీ ఆనికి ఒకటి తినిపిస్తూనే ఉంది. మూతంతా ఊసుకుండు చూడుర్రి. ఇప్పుడు మా చెట్టు మామిడి పళ్ళు నేను కవర్లు వేయ్యా, వాడు తీయ్యా, నేను వెయ్యా, వాడు పడేయ్యా, ఇదే ఉంది. ఇక మాకు లోపల పెట్టేస్తా తీసుకుపోయి. ఒకటైతే నేను టేస్ట్ చేయాలి ఇప్పుడు ఇమ్మీడియట్లీ. మా అమ్మ ప్రేమతో తీసుకొచ్చింది కాబట్టి నాకు అది తినకపోతే నాకు మనసున పట్టదు ఇక అసలుకే. వాడు చూడు ఎంత కమ్మగా తింటుండో, అబ్బా. మా అమ్మ తినిపిస్తుంది వాడికి. చూడండి, నేను ఒకటైతే తింటున్నా ఇప్పుడు. ఎంత టేస్ట్ ఉందో మీకు చెప్తా. సూపర్ టేస్ట్గా ఉంది. అబ్బా, నేను ఇది 2nd సారి తినడం. ఈ ఇయరే 2వ సంవత్సరం ఇది మా మామిడి చెట్టు కాత కాయడం. సూపర్గా ఉంది టేస్ట్. ఇవి ఏమంటారు, రసాలండి. ఇవి కట్ చేసుకొని తినొచ్చు, కానీ పండు పండితేనే తేగ ఉంటుంది, లేకపోతే పుల్లగా ఉంటుంది పండు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చూద్దాం, లోపలికి వెళ్తున్నా. అమ్మ వాళ్ళు ఏం చేస్తారు,
కన్నయ్యతో ఆడుకుంటుంది మమ్మీ. వాళ్ళు ఏదో ముచ్చట పెట్టుకుంటారు, వాడు ఏదో ముచ్చట చెప్తుండు మమ్మీకి అయితే. హాయ్ చెప్పమ్మా. హాయ్ కన్నయ్య, నువ్వు చెప్పమ్మా హాయ్ చెప్పు. హాయ్. వెనకాల కూర్చుంది మా అన్నయ్య. ఇద్దరైతే వచ్చినారు. అన్నయ్య వెళ్తాడంట ఇప్పుడు. వదిన ఒక్కతే ఇంటి దగ్గర ఉంది. ఆయన వెళ్ళాలి ఇప్పుడు, ఒక 1/2 అవర్లో వెళ్తాడు. ఓకే అండి, మమ్మీతో ఇంకా చాలా ముచ్చట్లు పెట్టాలి. ఓకేనా, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.